హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు మంగళవారం కదా, సో ఈరోజు అయితే పూజ చేయాలి. ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసి ఇక నేనైతే పూజ అయితే చేస్తానన్నమాట. సో పిల్లలకైతే స్నానం పోసి నేనైతే ఇక పూజ మొదలు పెడతాను. ఈరోజు లంచ్లోకి అయితే వంకాయ టమాటా కర్రీ చేశాను. చాలా అంటే చాలా టేస్టీగా అయిందనమాట. సో ఇక రైస్ అయితే పెట్టేశాను అనమాట. ఈరోజు కర్రీ వచ్చేసి చాలా టేస్టీగా అయ్యిందండి. సో చాలా డేస్కి చేశాను కదా వంకాయ టమాటా కర్రీ. సో ఇక తర్వాత అయితే ఇక అంట్లన్నీ క్లీన్ చేసేసుకున్నాను అనమాట. చూడండి, నీట్గా లేకపోతే నాకు అస్సలు నచ్చదు. సో ఇక అన్నీ క్లీన్ చేసుకున్నాను. చాలా ఈరోజైతే టిఫిన్ వచ్చేసి ఇడ్లీ అయితే చేశాను. ఇడ్లీ వేస్తే ఇంకా అంట్లు అయితే ఇంకా చాలా ఉంటాయి కదా, ఇక అంట్లన్నీ క్లీన్ చేసేసాను అనమాట. వాష్ అన్నీ కడిగేసి నీట్గా ఇక సింక్లో అయితే పెట్టేసేసాను అనమాట. నిన్నైతే మా బాబా బట్టలు అయితే అన్నీ ఉతికేసాను. సో ఇవన్నీ మడత పెట్టాలన్నమాట. చూడండి, ఇక ఈవినింగ్ అయితే ఇంకా తీయలేదు. ఇక తీయకుండా ఇంక అట్లనే ఇంకా నైట్ పడుకునే ముందు బట్టలు అయితే తీసి పెట్టేసరికి ఇక లేట్ అయిపోయింది. 10 అయిందనమాట. ఇంకా అప్పుడైతే పిల్లలు అయితే ఇంకా బాగా సతాయించారని ఇక బట్టలు అయితే ఏం మడత పెట్టలేదు. సో ఈరోజు అయితే వాషింగ్ మిషన్కి అయితే బట్టలు అయితే వేయాలి. ఇంకా బెడ్షీట్లు అవన్నీ వేయాలి. ఇంకా చిన్నపిల్లలు కదా, ఇక టాయిలెట్ చేస్తూ ఉంటారు. ఇంకా డైలీ వేస్తాను. మొన్నైతే మామిడికాయ పచ్చడి అయితే పెట్టామండి. చాలా అంటే చాలా టేస్టీగా అయ్యిందనమాట. సో మీరందరూ మామిడికాయ పచ్చడి పెట్టారో లేదో తప్పకుండా కామెంట్ చేయండి. సో ఇది ఆవాల పచ్చడి అనమాట. సూపర్గా ఉంటుంది. ఆవాల పచ్చడి అంటేనే చాలా ఇష్టం నాకు. సో మీలో ఎంతమందికి ఆవాల పచ్చడి ఇష్టమో తప్పకుండా కామెంట్ చేయండి. సో పిల్లలతోటి కదా, ఇక చేసుకునే వరకు అస్సలు ఓపిక అనేది ఉండటం లేదనమాట. ఇక పనులను అయితే ఇక దబదబా చేసుకునే వరకు ఇక నడుము నొప్పి వచ్చేస్తుంది నాకైతే. సో ఇక పనులను అయితే ఇట్లా కంప్లీట్ చేసుకున్నాను అనమాట. ఈవినింగ్ టైంలో అయితే చెట్లకైతే నీళ్ళైతే పోస్తాను. ఇప్పుడు ఎండకి నీళ్ళైతే పోయొద్దంటండి. సో మీలో ఎంతమందికి తెలుసు ఈ విషయమో తప్పకుండా కామెంట్ చేయండి. సో చెట్లకైతే నీళ్ళైతే పోస్తాను. ఎంత పోసినా కూడా చెట్లు అయితే ఎండిపోతున్నాయి అన్నమాట. సో ఇది వచ్చేసి ఆకుకూర పేరు మీకు తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి. మల్లె చెట్టు కొంచెం ఇప్పుడిప్పుడే మొగ్గలు వస్తున్నాయి అన్నమాట. మీలో ఎంతమందికి మల్లె పువ్వులు అంటే ఇష్టమో తప్పకుండా కామెంట్ చేయండి. పుండుకూర చెట్టు అంటే నాకు చాలా ఇష్టము. సో మా బావ తెచ్చినప్పుడల్లా ఇలా నాటైతే వేస్తానన్నమాట. పనులన్నీ చేసి పూజ అయితే చేశాను. పిల్లలకి ఇక నేను మంచిగా మొక్కాము. దేవుడికైతే ప్రశాంతంగా ఉందండి. సో ఇక పూలైతే ఏం పెట్టలేదన్నమాట. సో ఓన్లీ దీపం అయితే పెట్టాను. ఇక ఈరోజు మంగళవారం కదా, మంగళవారం పూజ అయితే చేయాలనుకుంటాను. సో అస్సలు కుదరదు ఒక్కొక్కసారి. ఇక కుదిరినప్పుడే ఇక టిఫిన్ కూడా ఏం చేయను. ఇక టిఫిన్ చేయకుండా ఇక పూజ అయితే కంప్లీట్ చేసుకుంటాను అనమాట. పూజ కంప్లీట్ అయితే అయ్యిందండి. ఇక మా చిన్నోడికైతే రైస్ అయితే ఉడకబెట్టాను. ఇక తినిపించాలి. టైం వచ్చేసి 11:30 అవుతుందన్నమాట. మా చిన్నోడికి అయితే బొట్టు అయితే పెట్టాను. చూడండి ఎంత బాగుందో నా కొడుకైతే. నానా హాయ్ చెప్పినవా? హాయ్ ఫ్రెండ్స్ అంటుండు. అందరైతే హాయ్ చెప్పండి తప్పకుండా. సో ఇక పూజ అయితే కంప్లీట్ అయిందనమాట. ప్రశాంతంగా ఉంది. మా చిన్నోడి కోసం అయితే డైలీ ఇలా అన్నంలో ఇక టమాటా అన్న ఇట్లా వంకాయ అన్న వేసి మెత్తగా ఉడకబెడతానమాట. సో కొంచెం పలుకు ఉంటే అస్సలు తినడనమాట. సో టమాటా అవన్నీ ఉడకబెట్టేసి కొంచెం నూనె, ఉప్పు లేదా కర్రీ కానీ చారు కానీ టమాటా చారు కానీ వేసి అయితే తినిపిస్తాను. పెరుగు అస్సలు తినడండి. సో స్వీట్స్ అయితే తింటాడు కానీ పెరుగు అయితే తినడు. పెరుగన్నం అయితే మంచిగా తింటారు కొంతమంది పిల్లలు అయితే. సో నా కొడుకు మాత్రం అస్సలు తినడనమాట. ఇక వంట అయితే కంప్లీట్ చేసి ఇక రైస్ అయితే ఉడకబెడుతున్నాను. టైం వచ్చేసి 11 అవుతుందన్నమాట. ఇక అన్నం కాగానే ఇంకా అన్నం అయితే తినిపించాలి మా చిన్నోడికి అయితే. ఇంకా మధ్యాహ్నం 10 అంటే ఇప్పుడు 10:30కి అట్లా పెడతానమాట. సో 11:30 వరకు ఇంకా అన్నం అయితే ఇంకా చల్లారుతుంది. ఇంకా మంచిగా తినిపించేస్తానమాట.
సో కాళ్ళ కింద బట్టలు అయితే నానబెట్టాను. ఇక అవైతే ఒక గంట సేపు అయితే నానబెట్టిన తర్వాత అయితే పిండేస్తాను. ఎందుకంటే మన స్మెల్ ఉన్న మంచిగా నీట్గా పోతుంది కదా. సో అవైతే నానబెట్టి ఇక నేనైతే ఇంట్లో పనులు అయితే చేసేసాను అనమాట. సూపర్ కదా, చిన్న బొట్టు పెట్టాను. ఇక మా పెద్దడికి అయితే 2 బొట్లు పెట్టాను. సూపర్ కదా. బాయ్ చెప్పినాను. బాయ్ బాయ్. సరే అండి, మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఉంటాను, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.